ఈ లెక్కలు కూడా నేను మేము వచ్చిన 3 నెలల్లో 2024 డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి మేము సప్లై చేసిందంతా 2023లో వారు సప్లై చేసిందంతా పవర్ పోతా ఉంది, మేము బాగానే ఇయ్యలేకపోతున్నాం అంటున్నారుగా. మీరెంత ఇచ్చారు? ఇవి లెక్కలతో ఉండేవి కదా, ఏం దాస్తే దాగేది కూడా కాదు. January 2024 to March 2024, average energy supplied per day 2024 251.59, 2023 239.15. Maximum energy supplied during a single day, mega units, million units. Yeah. I'll give you a copy also. This andarki copy istanu. I'll give you a copy to all the people. And ఇది మంత్ వైజ్ మేము ఇచ్చాను. అట్లాగే యాక్షన్ ప్లాన్ ఫర్ ద సమ్మర్ ఆల్సో, హైయెస్ట్ పీక్ డిమాండ్ ఉండేటువంటి డ్యూరింగ్ ఏప్రిల్, మే కూడా 2024 వరకు కావాల్సినంత పవర్ సప్లై ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రజలకు ఎంత కావాలో అంత ప్లాన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. There is no power cut. We are giving full. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, సారీ, ఏదో హైదరాబాద్ అంటే ఐలాండ్గా చేసిండు. ఏం ఐలాండ్ చేసినా హైదరాబాద్ ఐలాండ్. మీరు నీకంటే ముందు 2014 కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలోనే దీన్ని తయారు చేసి పెట్టిపోయారు. నువ్వు కొత్త చేసేది ఏంది? అట్లాగే తర్వాత గ్రిడ్ సంబంధించి కూడా మాట్లాడిన ఆయన వచ్చిన తర్వాత గ్రిడ్, సదరన్ గ్రిడ్, నార్థన్ గ్రిడ్, ఈస్ట్ వెస్ట్ అన్ని నేను అదే 2014 కంటే ముందే 2013లో అనుకుంటా ఆనాటి యూపీఏ ప్రభుత్వమే దేశంలో గ్రిడ్ మొత్తం దేశం మొత్తానికి గ్రిడ్ ఏర్పాటు చేసే ప్రక్రియ చట్టం తీసుకొని వచ్చి చేసిపోయారు. నువ్వు రాకముందు నేను వచ్చిన తర్వాత చేసిన, నేను వచ్చిన తర్వాత అది చేసి, ఇన్ని అబద్ధాలా? ఇది పవర్లో ఇట్లా మాట్లాడుతుంది. మళ్ళీ ఇక ఇంకో ఆయన రైతు బంధు గురించి మాట్లాడలేదు. నేను పోయినా అసలు రైతు బంధుకి డబ్బులు ఇచ్చేవాడే లేకుండా పోయింది. యాడే లేదు రైతు బంధుకి డబ్బులు. నీ పీరియడ్లో రైతు బీమా గురించి మాట్లాడిను, రైతు బంధు గురించి మాట్లాడు. నువ్వు ప్రజలకు అసలు ఎప్పుడైనా నీ దగ్గర అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైనా ఉందా మీ దగ్గర? చెప్పింది ఎప్పుడైనా చేసావాను? నేను అడుగుతున్నాను, నేను నిలబెడతా వెళ్ళని రణరంగం చేస్తాం, తాడదీస్తాం అంటున్నావు. ఏంటి రణరంగం చేసేది? నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నావు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నావు. ప్రతి మండలంలో 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తా, గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ స్విమ్మింగ్ పూల్స్ కూడా పెట్టిస్తా అన్నావు. 10 ఏళ్ళు కట్టినాను. కట్టినవా? చేసినవా? ఉడికేనా? మళ్ళీ పంట నష్టపరిహారం చేస్తే మొత్తం నేను ఇచ్చాను, అది కూడా చెప్తున్నాను. కానీ మేము రాగానే ముందు దృష్టి పెట్టిందే పవర్ మీద, తర్వాత ఆర్థిక పరిస్థితి మీద. 7 లక్షల కోట్లు అప్పు చేసి నానా ఆగం చేసిపోయిన రాష్ట్రాన్ని. అయినా కానీ మేము రూపాయి పోగేసి
దోబరా ఖర్చులు తగ్గించి అనేక భారాలని అధిగమిస్తూ మొట్టమొదటిసారి 2019లో ఎప్పుడో 1st తారీఖు నాడు జీతాలు ఇచ్చారు మీరు అధికారులు ఉద్యోగస్తులు. ఆ తర్వాత ఎప్పుడు ఇవ్వలేదు 2019లో. దాన్ని ట్రాక్ తీసుకొచ్చి మేము మార్చి 1st నాడు మొట్టమొదటిసారి 1st తారీఖు రోజు అందరు జీతాలు ఇచ్చాం. దానికి సంబంధించి 3,69,200 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్కి, 2,88,000 పెన్షనర్స్కి ఆన్ 1st March 2024 salaries and pensions paid. మీరు లాస్ట్ మీ హయాంలో మీరు పే చేసింది ఎప్పుడు అంటే 2019 నుంచి మళ్ళీ మీ శాలరీస్ ఎప్పుడు ఆ 1st తారీఖు ఇవ్వలేదు. మీరు డేట్స్ కూడా నేను చెప్తా కావాలంటే. ఏప్రిల్ 2023 11th ఏప్రిల్కి ఎప్పుడో ఇచ్చారు, 23-24 12th ఏప్రిల్కి ఇచ్చారు, మే 11th మేకి ఇచ్చారు, 2023-24 10th మేకి ఇచ్చారు. ఇలా మీకు డిసెంబర్లో అయితే 2020 నవంబర్ 13th ఇచ్చారు, 22-23 డిసెంబర్లో అయితే 13వ తారీఖు ఇచ్చారు. 2023-24 ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లెక్కలు చూసుకుంటూ వస్తే లాస్ట్లో 13th మార్చ్ నాడు మీరు 2022-23 13th మార్చికి ఇస్తే 2023-24 మార్చిలో మేము ఫస్ట్కి ఇచ్చారు జీతాలు. వాట్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్. పోనీ ఇచ్చి మిగతా ఏమైనా కట్ చేశామా? లేదే. మిగతా వాటన్నిటికీ నువ్వు 40,000 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టిపోతే కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మేము ఇచ్చిన గ్యారంటీలు నీలా గాలికి వదిలేదు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే ఇచ్చా మార్చి. 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు అంటే ఎస్, మార్చి 1st నాడు నుంచి మేము 0 బిల్లు ఇస్తున్నాం. అట్లాగే ఫ్రీ బస్ రైడ్ అన్నాం, మహిళలందరికీ ఇస్తాను ఉచితంగా బస్ రైడ్. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే ఇస్తా ఉన్నాం, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం మేము. ఇవి కాకుండా ఇంకా అదనంగా కూడా 10 ఏళ్లు మీరు రాష్ట్రంలో సగ జనాభా ఉన్నటువంటి మహిళల్ని గాలికి వదిలేస్తే ఐకేపీ ఇందిరా కాంతి పథకం కింద ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేవాడు. 10 ఏళ్లు మీరు ఇయ్యలే. మేము ఈ 3 నెలల్లోనే ఆలోచన చేశారే మనం అందరం మహిళలందరం మహాలక్ష్మిలా చూద్దాం, వీళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలని మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని చేసినాం. మొదట 3 నెలలకు సంబంధించిన వడ్డీని హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మహిళలకి చెక్ కూడా అందించాం. అట్లాగే ఇంకే ఆయన మాట్లాడిన పంట నష్టపరిహారం గురించి మాట్లాడిన, ఎవడు చూడట్లేదని. ఏం చూసావు నువ్వు? 10 ఏళ్ళు పంట నష్టపరిహారం ఎప్పుడైనా చూసావా? ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత మనం బకాయిలు పెడితే, ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో బకాయిలు పెడితే ఈయన వచ్చి క్లియర్ చేసిందని చెప్తా ఉన్నాడు. ఎవరు క్లియర్ చేసావు? నువ్వు క్లియర్ చేసావా? ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్రీ టైం ఎప్పుడు పంట నష్టం జరిగినా ఎన్యూమరేట్ చేసి లెక్కేసి డబ్బులు కట్టించి ఇచ్చేవాడు. చివరి సంవత్సరంలో ఏమైందంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టారు, గవర్నర్ పాలన వచ్చేవారికి ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేసే టైం కల్లా డిక్లేర్ చేస్తే ఆ డబ్బులు గవర్నర్ గారి దగ్గర డిపాజిట్ చేశారు.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారులేని ఆయన దగ్గర పోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చాను. నువ్వు పోగేసి ఇచ్చినవి కాదు, నువ్వు లెక్క కట్టించినవి కూడా కాదు, నువ్వు ఎన్యూమరేట్ చేసినవి కూడా కాదు. మళ్ళీ 10 ఏళ్ళు ఏమైనా చేసినట్టు చేయలేదు. లాస్ట్లో ఎన్నికల ముందు అది కూడా నా నియోజకవర్గంలోనే, మధుర శాసనసభ నియోజకవర్గంలో బోనకల్లు మండలానికి హెలికాప్టర్లో దిగి జొన్నసేను చూసి ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి ఇప్పుడే రిలీజ్ చేస్తానని అని చెప్పి అవి కూడా డబ్బులు ఇవ్వకుండా కొడుతుంది. మళ్ళీ నేను రైతులకు పంట నష్టపరిహారం ఎవడు ఇవ్వట్లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని నీలాగా మేము చేయట్లే. మేము ఎక్కడ నష్టం జరిగింది అనగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గ సదస్యులు అందరితో మాట్లాడి, నాతో కూడా మాట్లాడి వెంటనే దీని మీద మనం చర్యలు